ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా కందుకూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను పోస్టాఫీస్ సెంటర్లో దగ్ధం చేశారు. అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నలలోనే అంబటి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని నాయకులు మండిపడ్డారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మల్లేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. అంబటి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వెంటనే రాంబాబుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడికిటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు కల్లూరు శైలజ, పువ్వాడి మౌనిక, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి ఆంబోతులు కూడా ఎక్కడా కూడా బండ్ల ఉపయోగించకూడదు. గతంలో మంత్రి పదవులు చేసి మదమెక్కిన రాక్షస పాలన లేకుండా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరూ కూడా వారి దుర్మార్గమైనటువంటి అంబటి చేసినటువంటి దుష్ట పరిపాలన డౌన్ డౌన్ అంబటి 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 సైడ్కి రండి కొద్దిగా కెమెరా సైడ్ అంబటి రాంబాబు ఆల్రెడీ అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమశిక్షణ నేర్పించారు కాబట్టి ఆ క్రమశిక్షణ పాటిస్తూ ఇప్పుడు సైలెంట్గా ఉన్నాం అప్పుడు. కానీ ఇప్పుడు మా నాయకుడిని అవమానించి ఇష్టమైన పదజాలంతో మాట్లాడినా ఈ ఆంబోతు ఎందుకంటే ఇట్లా ఆంబోతులాగా వచ్చి వాగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఎలా అయితే తిరుపతి లడ్డూలో జరుగుతుందో దాని నుంచి మనల్ని పక్క ద్రోవ పట్టించడానికి మాత్రమే ఈ ఆంబోతు రోడ్ల మీదకి వచ్చి ఇలా రంకిలేస్తా ఉంది. ఇట్లాంటి ఆంబోతులు రాకుండా ఉండాలంటే మనం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి ముందు లొంగకూడదు. ఆ తిరుపతి లడ్డు అనేది ప్రతి మహిళగా మేము రోజు పొద్దున్నే లేసి పూజ చేసి దేవుణ్ణి నమస్కరించుకునే హిందువులుగా ఒక మహిళగా ఈ లడ్డు ఎవరైతే కల్తీ చేశారో దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మనం వీడి చెప్పుతూ కొట్టడం కాదు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఈ తిరుపతి లడ్డు నుంచి డైవర్షన్ జరగడానికి ఈ ఆంబోతుగాడు వచ్చి ఇలా రంకెలేయడం జరుగుతుంది. కాబట్టి వీడిని అరెస్ట్ చేయడమే కాదు, మనం ఆ లడ్డు కల్తీ ఎలా అయితే జరిగిందో వాళ్ళని కఠినంగా శిక్షించేదాకా మన పోరాటం ఆపకుండా కొనసాగించాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి కాలు కోటిలో ఉన్న కూలికి కూడా సమానం అవ్వడు అతని అర్హత. కానీ ఈ మధ్య కాలంలో అతన్ని పట్టించుకునేది ఎవరు చూడట్లేదు రాష్ట్రంలో. అతను ఏదో ఒక విధంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కళల్లో పడాలన్న ఉద్దేశంతోనే మా నాయకులు అలా మాట్లాడుతున్నాడు. అతను ఎంత వేస్ట్ ఫెలో అంటే ఈరోజు అతనికి ఎంత ధైర్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్న ఒక నాయకుడిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు మాట్లాడిన విషయం నేను చూశాను ఇందాకే. నిజంగా అటువంటి వ్యక్తిని పోలీసులే కాదండి ఈరోజు జనాలు ఇంతమంది ఈ టైంలో బయటకు వచ్చి దాన్ని వద్దు అని తిరస్కరిస్తున్నారంటే అతను ఎంత వేస్ట్ ఫెలో. అతను ఒకటే అండి, జనాలకు కనిపించాలి. ఈ మధ్యకాలం నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశం ఒకటి. ఈ తిరుపతి లడ్డు
ఏదైతే జరుగుతుందో దాన్ని డైవర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం ఇదంతా కూడా దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మన కోసం ఈ వయసులో కష్టపడుతున్న మన చంద్రబాబు నాయుడు గారి గురించి అతను మాట్లాడుతున్న మాట బయటకు వచ్చి బహిరంగంగా ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అతను సారీ చెప్పాలి. అప్పుడే మేమందరం కూడా కందుకూరులో రేపటి నుంచి అందరూ చెప్పినట్టు అతను కానీ బహిరంగంగా బయటకు వచ్చి సారీ చెప్పి క్షమాపణ అడగకపోతే మాత్రం మేము ధర్నాలకు దిగుతున్నామండి రేపు. దానికి అందరం కూడా సంసిద్ధంగా ఉంటాము. డీజీపీ కానీ మా అనిత మేడం కానీ ఒకటే చెప్తున్నాము, ఇది ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని అన్న మాట కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అతను మాట్లాడిన మాట. దానికి ఖచ్చితంగా అతను బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్తేనే, లేదంటే రేపటి నుంచి రాష్ట్రమంతా ఉద్యమాలు చెలరేగుతాయని తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.